అందరికీ నమస్కారం అండి. నేను విమలార్య. వెల్కమ్ టు లాగిన్ కెరీర్ కోచింగ్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో భారతదేశ త్రివిధ దళాలకు సంబంధించి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లలో ఎలా జాయిన్ కావాలి, వాటి క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా ఆర్మీలో ఎలా జాయిన్ కావాలి తెలుసుకుందాం. సో ఆర్మీలో జాయిన్ కావడానికి 10th ఇంటర్ డిగ్రీ లాంటి కోర్సులకు సంబంధించి కేటగిరీ వైజ్గా రిక్రూట్మెంట్ చేపడతారు. సో 10th క్లాస్ పైన చూసుకుంటే ఫస్ట్ 10th బేస్ పైన కేవలం జీడీ కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్ట్ని మాత్రమే భర్తీ చేస్తారండి. సో ఇది ఆర్మీలోనే లోయెస్ట్ ర్యాంక్ ఉన్న సోల్జర్ పోస్ట్ అండి. ఆర్మీ లాంగ్వేజ్లో చూసుకుంటే ఈ పోస్ట్ని సిపాయి అని పిలుస్తారు. సో ఈ పోస్ట్లని రిక్రూట్మెంట్ ర్యాలీస్ కండక్ట్ చేయడం ద్వారా, లేదంటే కొన్ని రిక్రూట్మెంట్ సంస్థల ద్వారా ఈ పోస్టులని భర్తీ చేస్తుంటారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్లో, అంటే ఈ జనరల్ డ్యూటీ సిపాయి పోస్ట్లో జాయిన్ అయిన వారు ట్రైనింగ్ ఇంకా ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా హయ్యర్ ర్యాంక్స్కి కూడా వెళ్ళవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ ర్యాంక్ పోస్టులను చూసుకుంటే ఆర్మీలో 10+2 బేస్ పైన ఆర్మీలో జాయిన్ కావడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఎగ్జామ్ ద్వారా ఆర్మీలో జాయిన్ కావచ్చండి ఇంటర్ బేస్ పైన. సో ఈ ఎన్డీఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ని యూపీఎస్ఏ ట్వైస్ ఏ ఇయర్, సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 16.5 నుంచి 19 ఇయర్స్ మధ్యలో, అంటే 16.5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఏజ్ లిమిట్ ఉండాలి. అండ్ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి, ఎవరైతే ఈ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ రాస్తారో, ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఓకే, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లోనూ అర్హత సాధిస్తే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 ఇయర్స్ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుతో పాటు ట్రైనింగ్ని కూడా ఇస్తారు. అలాగే 1 సంవత్సరం పాటు ఇండియన్ మిలిటరీ అకాడమీలో 1 ఇయర్ ట్రైనింగ్ని కూడా ఇస్తారండి. సో త్రివిధ దళాల్లో చేరాలనుకునే వారి కోసం యూపీఎస్సీ ఎన్డీఏ నోటిఫికేషన్ని ఏడాదికి 2 సార్లు విడుదల చేస్తుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎన్డీఏ ట్రైనింగ్ పీరియడ్ ముగించుకున్న అభ్యర్థులకు ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ని కేటాయిస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ బేస్ పైన ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వారి కోసం కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. సో యూపీఎస్సీ ప్రతి ఏటా 2 సార్లు సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనే నోటిఫికేషన్ని ట్వైస్ ఏ ఇయర్ రిలీజ్ చేస్తుంది. సో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనేది భారత త్రివిధ దళాలైన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇంకా నావల్ ఫోర్సెస్కి సంబంధించిన ఈ 3 సర్వీసులకు జాయింట్గా సిడిఎస్ అనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో సిడిఎస్ ఎగ్జామ్ ద్వారా ఆర్మీలో వెళ్ళాలనుకునే వారికి ఏజ్ లిమిట్ వచ్చేసి 19 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్, ఈ మధ్యలో ఏజ్ లిమిట్ ఉండాలండి. అలాగే సిడిఎస్ కోసం అప్లై చేసేవారు ఖచ్చితంగా అవివాహితులై ఉండాలి, అంటే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉండాలి. అండ్ సిడిఎస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నావల్ ఇంకా ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఆర్మీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏకి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వారు కూడా సిడిఎస్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చండి. సో ఈ సిడిఎస్ ఎగ్జామ్ని క్లియర్ చేసిన వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూని కూడా క్లియర్ చేసిన వారికి మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో మీ బాడీలో ఏదైనా డిఫెక్ట్స్కి సంబంధించి కంప్లీట్ మెడికల్ టెస్ట్ని నిర్వహిస్తారు. చిన్న ప్రాబ్లం ఉన్నా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. అలాగే మీ బాడీపై ఎటువంటి పర్మనెంట్ టాటూస్ ఉండకూడదండి. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి వారి సంప్రదాయం ప్రకారం టాటూస్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలండి. అండ్ సిడిఎస్ ఎగ్జామ్లో అన్ని స్టేజెస్ దాటిన వారికి, ఏదైతే సిడిఎస్ ఎగ్జామినేషన్ అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్, ఈ 3 స్టేజెస్ని కంప్లీట్ చేసిన వారికి 49 వారాలు 49 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ తర్వాత వారికి ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ని కేటాయిస్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ ర్యాంక్ని కేటాయిస్తారనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మీలో ఎలా జాయిన్ కావాలి అనే దానికి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారి కోసం అండి. సో వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందండి. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారు ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే ఓన్లీ కేవలం ఇంటర్వ్యూతోనే ఆర్మీలో జాయిన్ కావచ్చు. ఇందుకోసం ఎన్సీసీలో ఏ ఆర్ బి గ్రేడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ సి గ్రేడ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఏ లేదా బి గ్రేడ్ ఉన్న వారికి డిగ్రీలో మినిమం మార్క్స్ 50% మినిమం మార్క్స్ని స్కోర్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. దీని ద్వారా ఆర్మీలో ఎంట్రీ ఇవ్వడానికి వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇదండి ఆర్మీలో ఎలా జాయిన్ కావాలో దానికి సంబంధించిన ప్రాసెస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలనుకునే వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ని. సో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావడానికి 10th క్లాస్ వాళ్ళకైతే ఛాన్స్ లేదండి. ఓన్లీ ఎయిర్ ఫోర్స్లోనే ఉండే ట్రేడ్ జాబ్స్కి మాత్రమే 10th క్లాస్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 10th క్లాస్ పైన భర్తీ చేసే ట్రేడ్ జాబ్స్ అనేవి ఎయిర్ ఫోర్స్ కిందికి అయితే రావు. ఇవి జస్ట్ హెల్పర్ జాబ్స్ లాంటివి. సో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ సబ్జెక్ట్తో మాత్రమే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు ఈ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావడానికి అర్హులు. అండ్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఇంకా మ్యాథ్స్ సబ్జెక్ట్తో ఉన్నవారు వారి కోసం యూపీఎస్సీ ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనే ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ 2 times రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్లై చేసుకోవాలి. సో ఎన్డీఏలో జాయిన్ కావడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 16.5 years నుంచి 19.5 years లోపు ఏజ్ లిమిట్ ఉండాలండి. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏజ్ లిమిట్ అండి. 16.5 years నుంచి 19.5 years లోపు ఈ మధ్యలో ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే యూపీఎస్సీ ఎన్డీఏ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ 3 స్టేజెస్ని ఈ ఎన్డీఏ ఎగ్జామ్, అలాగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, అలాగే మెడికల్ టెస్ట్, ఈ 3 స్టేజెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వారికి ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 years డిగ్రీతో పాటు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ట్రైనింగ్ని కూడా ఇస్తారు. అలాగే 1 సంవత్సరం పాటు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా ట్రైనింగ్ని ఇస్తారండి. ట్రైనింగ్ కంప్లీట్గా పూర్తి చేసుకున్న వారికి ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ ఇన్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్ని కేటాయిస్తారు. అండ్ నెక్స్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ పైన ఎయిర్ ఫోర్స్లో ఎలా జాయిన్ కావాలి. సో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలంటే బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఓకే, బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. నార్మల్ డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదండి. సో బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థి కూడా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ విద్యార్థులు సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనే ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. ఈ సిడిఎస్ ఈ నోటిఫికేషన్ని యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతి సంవత్సరం 2 సార్లు 2 times రిలీజ్ చేస్తుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్లై చేసుకోవాలి. వీళ్లకు ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 23 years మధ్యలో ఉండాలండి ఏజ్ లిమిట్. అలాగే అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ సిడిఎస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి హైట్ విషయానికి వస్తే 157.5 centimeters ఉండాలండి. 157.5 centimeters ఉండాలన్నమాట. ఈ సిడిఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూని కూడా క్లియర్ చేస్తే మెడికల్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఈ 3 stages ఏదైతే సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, అలాగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, అలాగే మెడికల్ టెస్ట్, ఈ 3 స్టేజెస్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 74 weeks 74 వారాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ ఇన్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్ని కేటాయిస్తారు. అండ్ ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, అలాగే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్సీసీ ద్వారా స్పెషల్ ఎంట్రీ ద్వారా కూడా వీళ్ళు కూడా వెళ్ళొచ్చండి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, డైరెక్ట్ ఎంట్రీని గురించి మీకు ఇంతకు ముందు చెప్పాను కదా. సో ఆ విధంగా వీళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి డిగ్రీలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
హౌ టు జాయిన్ ఇన్ నేవీలో జాయిన్ కావడానికి ప్రాసెస్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండియన్ నేవీలో జాయిన్ కావాలనుకునే వారికి 10th క్లాస్ పైన ఇండియన్ నేవీలో ఎటువంటి పోస్టులు లేవండి. ఓకే, ఈ ఇండియన్ నేవీలో కూడా 10th క్లాస్ వాళ్ళకి ఎటువంటి పోస్టులు లేవు. కానీ దీంట్లో కూడా 10th అర్హత పైన ట్రేడ్ పోస్టులు ఉంటాయండి నేవీలో. ఈ పోస్టులు నేవల్ సర్వీసెస్ కిందికి రాదు, ఇవి జస్ట్ హెల్పర్ పోస్టులే, నేను చెప్పాను కదా. సో అది నేవల్ ఫోర్స్లో జాయిన్ కావడానికి ముందుగా యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్ఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇన్ నేవల్ అకాడమీ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి. ఇందుకోసం ఏజ్ లిమిట్ వచ్చేసి 16.5 నుంచి 19.5, 16.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాల వరకు వయస్సు, ఈ మధ్యలో వయస్సు ఉండాలండి. అలాగే హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ సబ్జెక్టులతో 70% మార్కులతో ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎన్డీఏ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం 2 సార్లు యూపీఎస్సీ ద్వారా విడుదల కాబడుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వారికి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇన్ నేవల్ అకాడమీలో 3 ఇయర్స్ డిగ్రీతో పాటు 1 ఇయర్ ఇండియన్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్ని కూడా ఇస్తారు. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నవారికి నెల స్టైఫండ్ కూడా ఇస్తారండి. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ పైన నేవీలో జాయిన్ కావాలనుకునే వారి కోసం యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. దీనికి కేవలం మెయిల్ క్యాండిడేట్స్, పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అలాగే సిడిఎస్సి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ రాయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ లేదా బ్యాచులర్ ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి, లేదా చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 19 to 24 ఇయర్స్, 19 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలండి. అలాగే సిడిఎస్సి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ని ప్రతి సంవత్సరం 2 సార్లు రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం 2 సార్లు రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రిలీజ్ చేస్తుంది. ఈ సిడిఎస్ ఎగ్జామ్ని క్లియర్ చేసిన వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత కంప్లీట్ మెడికల్ టెస్ట్ ఉంటుందండి. సో మెడికల్ టెస్ట్లో ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా క్వాలిఫై అయిన వారికి ఇండియన్ నేవల్ అకాడమీలో 18 months ట్రైనింగ్ ఇస్తారు. 18 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వారికి నేవల్ ఫోర్స్లో సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్ని కేటాయిస్తారనమాట. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఏది సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్ని కేటాయిస్తారు. సో ఇదండి 10th ఇంటర్ డిగ్రీల పైన త్రివిధ దళాల్లో పైన చెప్పిన క్వాలిఫికేషన్స్తో జాయిన్ కావచ్చు. అండ్ ఈ క్వాలిఫికేషన్స్ కాకుండా కొన్ని స్పెషల్ పోస్టులకి స్పెషల్ క్వాలిఫికేషన్స్ని కూడా అడుగుతారు. కానీ నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది నార్మల్గా ఎక్కువ మంది చేసే కోర్సెస్కి సంబంధించండి. సో ఇదండి భారత త్రివిధ దళాల్లో జాయిన్ కావడానికి సంబంధించి సమాచారం. సో త్రివిధ దళాల్లో చేరాలనుకునే వారికి ఎటువంటి సందేహాలున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.